ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొంతకాలంగా బీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి పాల్గొన్నారు. ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు మరో షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కొంతకాలంగా బీఆర్ఎస్ పై అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి పాల్గొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సో సాదిక్, అటు సుఖేందర్ రెడ్డి కుమారుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిందో దాని తర్వాత ప్రతిపక్ష పార్టీల నుంచి భారీగానే చేరికలు జరగడం కూడా చూసాం. అయితే ఇప్పుడు అమిత్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన అసంతృప్తిగా ఉన్నారు ఆ బీఆర్ఎస్ పైన కూడా తెలుస్తుంది. అసంతృప్తికి గల కారణాలు ఏమై ఉండొచ్చు అంటారు? రత్న, బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంటు ఎన్నికల కంటే ముందుగా షాకుల మీద షాకులు ఇస్తున్నారు ఆ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన నేతలు, ఎమ్మెల్యేలు. ప్రస్తుతం అయితే నల్గొండకు సంబంధించినటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి చైర్మన్ గా ఉన్నటువంటి అతని కుమారుడైన గుత్తా అమిత్ కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దీపాదాస్ మున్షి ఆధ్వర్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరితో పాటుగా మిగతా సంబంధించినటువంటి ముఖ్యమైన నేతలు అందరూ ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లడం జరిగింది. ఆయన యొక్క చేరిక సంబంధించిన అంశాలపైన కూడా ముఖ్యమంత్రితో సమావేశం కానున్నారు. ప్రధానంగా చూసినట్టయితే గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో అనుకోని పరిణామాలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి అధినేత కేసీఆర్ యొక్క మాటలను ఎవరు కూడా వినడం లేదు. అంతేకాకుండా గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పార్టీలోకి వస్తారని కూడా బలమైన వాదనలు వినిపిస్తున్నాయి. అది అటు గాంధీ భవన్ వర్గాలు కూడా ధృవీకరిస్తున్నాయి. మరోవైపు నల్గొండ సంబంధించినటువంటి రాజకీయాల్లో కూడా తీవ్ర చర్చ కొనసాగుతుంది. ముందైతే గుత్తా అమిత్ అయితే కాంగ్రెస్ పార్టీలో చేరాలి. ఆ తర్వాత గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా ఈ మధ్య కాలంలో 2-3 రోజులు ఆయన కూడా పార్టీలోకి మారే అవకాశం ఉన్నట్టుగా కనబడుతుంది. ప్రధానంగా చూసినట్లయితే గుత్తా అమిత్ కూడా అటు నల్గొండ, అదేవిధంగా భువనగిరి 2 పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా సీట్ కావాలని కూడా ప్రయత్నం చేయడం జరిగింది. దీనికోసం గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా పావులు పరిపాలనని కూడా బలమైన వాదన కూడా వినిపిస్తున్న తరుణంలో గుత్తా అమిత్ ఇప్పుడు పార్లమెంటు ఎన్నికలకు ఆల్రెడీ అభ్యర్థుల యొక్క పేర్లు ఖరారైనప్పటికీ ఆయనకు తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరడం అయితే ఆయనకు కొంత చాలా మంచి పరిణామం అని చెప్పొచ్చు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీకి మంచి పరిణామం అని చెప్పొచ్చు. ఎందుకంటే నల్గొండ జిల్లాలో బలమైన నాయకులు ఉన్నటువంటి కోమటిరెడ్డి బ్రదర్స్ తో పాటుగా గుత్తా ఫ్యామిలీ కూడా కాంగ్రెస్ పార్టీగా తోడైతే ఇక కాంగ్రెస్ పార్టీ హవా అన్నది అక్కడ మరింత బలం చేకూర్చే అవకాశం ఉంది. అటు నల్గొండ, భువనగిరి 2 పార్లమెంట్ సెగ్మెంట్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి పూర్తి స్థాయిలో 100% అష్యూరెన్స్ ఇస్తున్నారు ఈ గుత్తా అమిత్ చేరికతో. ప్రధానంగా గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నటువంటి గుత్తా సుఖేందర్ రెడ్డి కానీ, గుత్తా అమిత్ కానీ బీఆర్ఎస్ పార్టీ విధానాలు నచ్చగా, అదేవిధంగా కాంగ్రెస్ 6 గ్యారంటీ స్కీమ్స్ అమలవుతున్నాయి. అదేవిధంగా పూర్తిగా స్వేచ్ఛాయుతమైనటువంటి పరిపాలన కొనసాగుతుంది, ప్రజాపాలన కొనసాగుతుంది. అదేవిధంగా గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్యామిలీ, కాంగ్రెస్ పార్టీ ఫ్యామిలీ, అదేవిధంగా బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ 2 పోల్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో స్వేచ్ఛాయుతమైనటువంటి రాజకీయ వాతావరణం నేపథ్యంలో గత కొద్ది రోజులుగా అయితే స్వేచ్ఛకు కోరుకుంటున్నటువంటి అమిత్ కానీ లేకపోతే గుత్తా సుఖేందర్ రెడ్డి ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆస్కారం ఏర్పడింది. అందులో భాగంగా తొలుత అయితే అమిత్ రెడ్డి అయితే కాంగ్రెస్ పార్టీలో చేరనుంది. ప్రస్తుతం అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సంప్రదింపులు మాట్లాడుతున్నారు. ఆయనకు ఎటువంటి పోస్టులు ఇస్తారని కూడా ఇప్పుడైతే రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతుంది. రత్న, రైట్ సాదిక్, అయితే నూతనంగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పైన అటు ప్రతిపక్ష నేత ఎవరైతే ఉన్నారో కేసీఆర్ ఆరోపణలు చేస్తూ బస్సు యాత్రలు చేస్తున్నారు. కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా ఆయనతో టచ్ లో ఉన్నారని చెప్తున్నారు. ఒకవైపు చూసుకుంటే అటు బీఆర్ఎస్ నుంచి ఒక్కరొక్కరుగా కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం కూడా మనం చూస్తున్నాం. ఈ చేరికల్ని ఎలా చూడొచ్చు అంటారు? రత్న, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని కూడా బాహాటంగానే కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీలోకి చేరకుండా అడ్డుకునే ప్రయత్నంలో భాగంగానే ఆయన డాంబికాలు బలుపుతున్నారని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే
స్పష్టంగా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అటు కడియం శ్రీహరి గాని, దాన నాగేందర్ గాని, అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, ఈ 3 కూడా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భం ఉంది. మరికొంతమంది కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఆస్కారం అయితే ఉంది. సో ఇటువంటి వాళ్ళైతే వెళ్తున్నారు, కానీ మళ్ళీ మనమే ప్రభుత్వం వస్తున్నటువంటి గాంభీరాలు అదేవిధంగా ప్రగల్భాలు పలుకుతున్నారు కేసీఆర్. కానీ కేసీఆర్ కు అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి కాలం చెల్లిపోయిందని కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే ఆరోపిస్తున్న తరుణంలో అతను సేఫ్టీ అంటే రక్షణ తంత్రాలు ఉపయోగిస్తూ వాళ్ళు ఆత్మస్థైర్యం నింపేందుకు గాను కేసీఆర్ ఇట్లా చేస్తున్నారు. కానీ వాస్తవంగా అయితే బీఆర్ఎస్ పార్టీలో ఏ ఒక్క ఎమ్మెల్యే అంటే ఆ కుటుంబం సంబంధించినటువంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చేరే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే 10 సంవత్సరాల పాటు కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది అని కూడా స్పష్టం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ నేతలు. సో ప్రజా పరిపాలన కూడా కొనసాగుతున్న నేపథ్యంలో స్వేచ్ఛాయుతమైనటువంటి పరిపాలన ఉంది, అభివృద్ధి జరుగుతా ఉంది, 6 గ్యారంటీ స్కీమ్స్ కూడా అమలవుతున్నాయి. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలోనే తమ రాజకీయ భవిష్యత్తు ఉంటుందని కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ నేతలు అయితే భావిస్తున్న నేపథ్యంలో ఈ చేరికలు అనేది చాలా జరుగుతా ఉన్నది. అమిత్ రెడ్డి కూడా ఈ అందులో భాగంగా చేరడం జరిగింది. ఈ గుత్తా సుఖేందర్ కూడా రేపు మాపు చేరడానికి అయితే మార్గం సుగమమైనట్టుగా అయితే కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సాదిక్.